ఆయుష్ లైసెన్స్ జిఎంపీ సర్టిఫికేషన్ అని అప్లై చేసుకున్నాం. కొంచెం కష్టపడ్డాం కానీ వచ్చింది మనకి. ఇప్పుడు ఏ గోశాలలో కూడా ఇలాంటి గో ప్రోడక్ట్స్ తయారు చేయాలి. అసలు ఆంధ్ర తెలంగాణలో గో ప్రోడక్ట్స్ విస్తృతంగా ప్రచారం చేస్తుంది మన గోవర్ధన్ గోశాల జీజీఎస్పీకి అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. సో ఈరోజు ఈ వీడియోలో గోవర్ధనం గోశాల దగ్గరికి వచ్చినాం. సో ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి అయితే ఈ ఫామ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో దేశీయావులతోటి ఈ గోశాల అయితే నడుస్తుంది. సో దీంట్లో ప్రధానంగా ఎన్ని రకాల బ్రీడ్లతోటి ఫామ్ నడుస్తుంది. సో ఆ గోశాల ప్రారంభించే ఉద్దేశం ఏంది, అసలు ఎందుకు ప్రారంభించారు, సో ప్రస్తుతం ఎట్లా నడుస్తుంది, దీని నుంచి కేవలం పాలు మాత్రమే తీసుకుంటారా, ఇక్కడ నుంచి ఇంకా వేరే ఉత్పత్తులు ఏమైనా తీసుకుంటారా, సో ఓవరాల్గా దీని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి విషయాలు అన్నిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దీన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు వైద్య లక్ష్మణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సో మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది నడిపేయబట్టి? 11 years నుంచి అనిపిస్తుంది. ఎందుకు సార్ మొదటగా ఎందుకు మీకు ఇది ఇట్లా ఫామ్ ఇంత పెట్టాలని స్టార్ట్ చేయాలని అనిపించింది? మా గురుగారు ప్రొఫెసర్ కె రామసుబ్రహ్మణ్యన్ ఐఐటి బాంబేలో ప్రొఫెసరు అండ్ వన్ ఆఫ్ ద సీనియర్ సైంటిస్ట్. 14 సంవత్సరాలు వేదం నేర్చుకున్నారు. ఆయన చెప్పింది చేసుకుంటూ వచ్చాము. సో ఎన్ని ఆవులతో స్టార్ట్ చేశారు మీరు మొదట? ఫస్ట్ ఒక ఆవు ఒక సంవత్సరం అంతే. ఒక ఆవు ఒకే ఆవుతో మెయింటైన్ చేసాము సంవత్సరం అంతా కూడా అంతే. అంటే ఇంత పెద్ద ప్లేస్ ఇదే, ఆల్మోస్ట్ 10 ఎకరాలు. ఇప్పుడు కొంచెం పెరిగింది, 13 ఎకరాలు అయింది. 10 ఎకరాలు ఒకే ఆవుతో ఎందుకు చేసామంటే ఫస్ట్ స్టడీ చేయాలి మనకి ఏముంటుంది అనేది. సో ఆ కొంచెంలోనే ఇబ్బందులు చాలా పడాలి. ఓకే ఓకే చాలా చిన్నగా పెంచుకుంటూ వచ్చాం. సో ప్రజెంట్ ఎన్ని ఉంటాయి సార్ ఇక్కడ ఈ గోశాలలో? 120 నుంచి 150 వరకు ఉంటాయి. 150 వరకు ఉంటాయి. ఎన్ని రకాల? చిన్నవి పెద్దవి కలిపి. ఇది నాగ్పూర్లో తీసుకొచ్చినటువంటి గిరా ఉంటుందండి. దాని తర్వాత కొన్ని షాహివాలు, కాంగ్రీజు, పార్కరు అలా ఉన్నాయి. మెయిన్గా 90% గిరావులు. అయితే ఇప్పుడు దాదాపు 150 వరకు ఉన్నాయి. సో పాలు ఎన్ని లీటర్లు ఇస్తున్నాయి? సో వాటి నుంచి ఏమైనా బై ప్రొడక్ట్ ఇస్తున్నారా? ఓన్లీ పాలు డైరెక్ట్? చాలా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి ఇది. అంటే ఎవరైనా డైరీ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు బర్రెలు అవ్వచ్చు, లేదా ఆవులు అవ్వచ్చు, మెయిన్ గా పాలు తీసుకొని వదిలేస్తారు, ఇంకేముండదు. అలా ఎప్పుడు చేయకూడదండి. మన ప్రోడక్ట్స్ని ఎప్పుడైనా సరే నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళాలని. ఇప్పుడు మేము ఆవు పాలని మేము కొంత అమ్ముతాం, మళ్ళీ కొంత నెయ్యి చేస్తాం. మళ్ళీ ఆ నెయ్యి చేసే దాంట్లో కూడా ఇంకొన్ని బై ప్రోడక్ట్స్, సహస్రమండల సౌందర్యకృతం అని ఆ బ్యూటీ ప్రోడక్ట్, అందుకని ఫేస్ క్రీమ్ అండి అది. అట్లానే మీరు గోమూత్రం తీసుకున్నాం అనుకోండి. గోమూత్రం ఏం చేస్తాము? గోమూత్రం అసలు ఏం చేయరు. అసలు గోమూత్రము ఆయుర్వేదంలో చెప్తారు, గోమూత్రంలో ధన్వంతరి దేవత ఉంటుందంట. మేము అర్క్ తయారు చేస్తాం గోమూత్రంతో. అర్క్ తయారు చేసి బీపీకి, డయాబెటిక్కి, క్యాన్సర్కి, ఆర్థరైటిస్కి, ఇలా రకరకాల జబ్బులకి మేము ఆ అర్క్ని మేము తయారు చేస్తామండి. ఎలాగైతే మీకు నేను నెయ్యి నుంచి మళ్ళీ సహస్రమండల సౌందర్యకృతం చెప్పానో, దాని నుంచి ఇంకొంచెం ప్రాసెస్ చేసి ఇంకొక ప్రోడక్ట్ తయారు చేస్తాము. అందులో మాకు ఒక 1/2 లీటర్ గోమూత్రము మేము 5,000 రూపాయలు గిట్టుబాటు అవుతుంది. సో అయితే ఇక్కడ ఫామ్ ఎట్లా నడుస్తుంది సార్? జనరల్గా దీనికి డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎట్లా నడుస్తుంటుంది ఇక్కడ ఫార్మింగ్? 4:30కి గోపాలకులు అంటామండి మేము వర్కర్స్ని. ఆ వర్క్ టీమ్ 4:30కి అలా లేచి మాకేమన్నా అర్క్ తయారు చేయాలంటే వాళ్ళకి పొద్దున్నే గోమూత్రం పట్టుకుంటారు. దాని తర్వాత పేడ తీసేసుకొని పాలు చేస్తారు. పాలు అయిపోయిన తర్వాత కొన్ని పాలు నెయ్యిపోతే కొన్ని పాలు మార్కెట్ సేల్ చేస్తాము. 120 రూపాయలు సేల్ చేస్తాం లీటర్, తక్కువ చేయము. ఓకే అండి. దాని తర్వాత వీళ్ళు కాసేపు వంట చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ గ్రేజింగ్కి తీసుకెళ్తారు. ఆవుల్ని బయటికి తీసుకెళ్తారు. మళ్ళీ ఒక 3 o'clock అట్లా వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ సిస్టమ్, మళ్ళీ ఫీడింగ్ తయారు చేసుకోవడము, పేడ తీసుకోవడము, సిస్టమ్ అంతా సెట్ అవుతుంది. ఇక్కడ ఫామ్ లో ఏమైనా గడ్డి అట్లాంటివి వేస్తుంటారా, లేకపోతే బయట ఫ్రీ ఓపెన్? అయితే గడ్డి పొలము 8-9 ఎకరాలు ఉంటుందండి. 9 ఎకరాలు ఉంటుంది. అందులో మేము 11 ఏళ్ళ నుంచి యూరియా కానీ డిఏపి కానీ వేయలేదు. సో యూరియా లేకుండా గడ్డి పెరుగుతుంది అంటే న్యాచురల్ పెరుగుతుంది. దానికి మీరేమన్నా జీవామృతము, ఘన జీవామృతం వేస్తామండి. అంటే ఇప్పుడు ఈ మధ్య అది కూడా మానేసాము. అంటే ఏం చేస్తామంటే ఆవు పేడ గోమూత్రం కలిపేసేసి ఒక 3 రోజులు 4 రోజులు ఉంచేసేసి మళ్ళీ పంపించేస్తాం అట్లా. అంటే అదివరకు అంటే బెల్లము, శనగపిండాలు వేసేవాళ్ళం. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు బాగా చాలా రోజుల నుంచి వేస్తూనే ఉన్నాం కదా. సో అది సరిపోతుంది. సో ఎట్లుంది సార్? అంటే మీరు కంప్లీట్గా పాలు కాకుండా డిఫరెంట్ అంటే వేరు వేరు ఉత్పత్తుల పైన కూడా నడిపిస్తున్నారు కదా. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? 11 నెలల నుంచి నడిపిస్తున్నారు. సో ఇంకా దీని నుంచి ఇంకేమైనా లాంగ్ విజన్ ఏమైనా ఉన్నదా? సో ఎట్లా అయితే ఇక్కడ చిన్న మోడల్ అండి ఇది, కానీ ఇంటిగ్రేటెడ్ మోడల్ అవ్వడం వల్ల మనకి ఒక చోట ఒక ప్రాజెక్ట్ ఒక అంటే మనకి నష్టం లాభం అనకూడదు, మనకి కలిసి రాదు, ఇంకో దాంట్లో వస్తుంది. మాకు వ్యవసాయంలో ఒక 50,000 అలా గిట్టుబాటు అవుతుందండి. 50,000 నుంచి 70,000 నెలకి పర్ మంత్ వస్తుంది. తర్వాత గో ప్రోడక్ట్స్ నుంచి 3,50,000 రూపీస్ అలా వస్తుంది. ఇక ఆవుల దగ్గరికి వచ్చేప్పటికి మనం కమర్షియల్గా దాన్ని
లెక్కలు వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ ఆవులైనా మనం పోషించాల్సి వస్తుంది కాబట్టి అక్కడ ఖర్చు ఎక్కువ ఉంటుంది. దాని ద్వారా ప్రోడక్ట్స్ ద్వారా మనకు లాభం వస్తుంది. అయితే షెడ్ కూడా కొంచెం చుట్టూ ఇట్లా జాలీలు కానీ ఇనుప జాలీలు కానీ ఇట్లా ఇక్కడ చాలా తక్కువ కనిపిస్తుంది. అసలు వేయరు కూడా, మీరంతా లైట్ వస్తుంది ప్లస్ గాలి కూడా వస్తుంది. సో షెడ్ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే దోమలు గిమలు ఏం రాకుండా మొత్తం జాలి పెట్టేసేస్తే అలా కొంచెం అక్కడక్కడ వస్తాయి కానీ చాలా వరకు మ్యాక్సిమం రాకుండా చేయడానికి అవకాశం ఏర్పడింది. అంటే సాధారణంగా ఎక్కువ షెడ్లలో పొగేయడం కానీ అట్లాంటివి చూస్తుంటాం, స్ప్రేలు కానీ కొట్టడం కానీ చూస్తుంటాం. సో మీరు అట్లాంటిది ఏం లేకుండా జాలి పెట్టడం జరిగింది. కొంచెం కాస్ట్లీ కానీ కొంచెం ఇవి బాగుంటాయనే ఉద్దేశంతో అలా చేయడం జరిగిందండి. సో మధ్యలో ఇట్లా స్తంభాల్లా కనిపిస్తుంది సార్, ఎందుకు వాటి ఉపయోగం ఏముంటుంది ఫామ్లో? గరుకు స్తంభాలండి. అంటే మనకి ఇలా గోకుట్టం మనం ఆవులు ఎక్కడ చేస్తాయి, అందుకని వాటికి ఏంటంటే వాటికి రాతి స్తంభాలు అలా పెడితే ఆ మెడని కానీ ఎక్కడన్నా దురదొస్తే గోకుట్టాయి. సో అందుకని ఇలా పెట్టడం జరిగింది. చాగంటి వారు కూడా చెప్పారు కదా, అందుకని కొంతమంది గోభక్తులు దాన్ని స్పాన్సర్ చేసి పెట్టించారు. కానీ దాన్ని క్యూ కొట్టి దాన్నే అంటారు. మేము అది ఎంతవరకు అవసరమో అంతవరకు పెట్టాం, తర్వాత ఆపేసాం. అంటే వాటికి ఉపయోగం అంతే తప్ప వేరే అంతే అండి, వేరే ఉపయోగం ఏం లేదు. సార్ కొత్తగా ఎవరైనా ఇట్లా అంటే దేశీయాలతోటి ఫామ్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళకి మీరు ఏం సలహాలు సూచనలు ఇవ్వగలుగుతారు? మొదట ఫస్ట్ స్పిరిచువల్ నాలెడ్జ్ లేకుండా దీన్ని టచ్ చేయదు. కృష్ణుడు ఆవును టచ్ చేశాడు కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా పాడి పంట అనేటువంటి ప్రాజెక్ట్కి వెళ్ళొద్దని చెప్తారు ఫస్ట్. సెకండ్ ఏంటంటే ఆవుల్ని చూడండి, బర్రెలు జెర్సీలు జోలికి వెళ్ళొద్దు. ఆవులు చూడండి, చూసి ఆవుల్ని 3 సమానంగా చేస్తే ఇంకోటి పెంచుకోండి. ఒక ఆవును తెచ్చుకున్నారు మీరే అనుకోండి, ఒక ఆవును తెచ్చుకున్నారు అనుకోండి, పాల నుంచి ఇన్కమ్ రావాలి మీకు, ఆవు పేడ నుంచి మీకు చెప్పలే కదా, ఆవు పేడ నుంచి అగరబత్తీలు చేస్తాము, ధూప్ స్టిక్స్ చేస్తాము, ఇంకా రకరకాల ప్రోడక్ట్స్ చాలా చేస్తాము మేము. సో మళ్ళీ తర్వాత ఆ గోమూత్రం నుంచి కూడా ఇన్కమ్ జనరేట్ చేసినప్పుడు ఇంకో ఆవు దగ్గరికి వెళ్ళండి. పాల గురించి తక్కువ పోతే మటుకు ఖచ్చితంగా ఎంత కోట్లు ఇన్వెస్ట్ చేసినా కూడా అది శాపగ్రస్తులాగా నష్టపోతాడు తప్ప లాభం రాడు. ఆవుని ఒక హోలిస్టిక్గా మొత్తం చూడాలని చెప్తున్నాను. దాంతోపాటు ఖచ్చితంగా ట్రేడ్ చేయాలి. ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ మీరు చేయగలుగుతారు, కొన్ని ప్రోడక్ట్స్ నేను చేయలేను. మీరు ప్రోడక్ట్స్ నేను చేసుకుంటే నావి మీవి కలిపి నేను దాన్ని ట్రేడ్ చేయడం అంటే వేరే వాళ్ళకి అమ్మడం ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంటే ఒక బిజినెస్ మోడల్లో దీన్ని మీరు ఆ ఉత్పత్తిని మీరు గో ప్రోడక్ట్స్ యొక్క ఉత్పత్తిని మీరు తీసుకెళ్ళాలి. దాంతోపాటు మీరు అన్న చెప్పాలని లేదు కదా అనుకోవచ్చు, కానీ కొంచెమైనా సరే ఒక 100 గజాలైనా 50 గజాలు ఉన్నా కూడా మీరు మీ ఇంటికి సరిపోయిన కూరగాయలు ఆవు ద్వారా మీరు సంపాదించుకుంటే మీరు ఆరోగ్యం బాగుంటుంది, ఫ్యూచర్లో ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు. సో అయితే మేజర్గా పాల మీద కాకుండా గోమూత్రం అన్ని వాడుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలి, గో ప్రొడక్ట్స్ ఎంటర్ప్రీనర్షిప్ చేసుకోవాలి, సనాతన ధర్మానికి మనం బాసటగా ఉండాలి, చేయాలి, వ్యాపారం చేయాలి. పనికి మన కళ్ళు వ్యాపారము ఇవి కావు. కొంతమంది మేకలు వ్యాపారం చేస్తారు, వాళ్ళకి దరిద్రం పడుతుంది. అంటే ఒక అంటే తెలియనప్పుడు చేశారు వేరే విషయం. అంటే బంగారాన్ని గని పక్కన పెట్టుకొని ఒక బొగ్గు గని ఉందనుకోండి, ఆ బొగ్గు గని తీసుకొని బొగ్గులు అమ్ముకోవడం ఏంటి? బంగారం ఉంది, అది అమ్ముకోవచ్చు కదా, అది చేయొచ్చు కదా, అది నేను. సో ప్రొడక్ట్స్ అంటే ఏం తయారు చేస్తారు సార్? జనరల్గా ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి మీ దగ్గర రెగ్యులర్? అంటే మీకు సొసైటీలో కనబడే మనిషి వాడేటువంటి అన్నిటికీ సబ్స్టిట్యూట్ ఉన్నాయి సార్. మీరు ఇప్పుడు హెయిర్ ఆయిల్ వాడతారు, దానికి ఉంటుంది. సబ్బు వాడతారు, అది ఉంటుంది. తర్వాత హెల్త్కి మళ్ళీ మెడిసిన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమన్నా ప్రూవెన్ కానీ ఆ టైప్ సర్టిఫైడ్ కానీ ఆ టైప్ చాలా ముఖ్యంగా ఏంటంటే అసలు గో ఉత్పత్తులకి అది అమృతం కాబట్టి ఎటువంటి సర్టిఫికేషన్ అక్కర్లేదండి. కాకపోతే ఇప్పుడున్న సొసైటీలో వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఆయుష్ లైసెన్స్, జిఎంపీ సర్టిఫికేషన్ అని అప్లై చేసుకున్నాం. కొంచెం కష్టపడ్డాం కానీ వచ్చింది మనకి. ఇప్పుడు ఏ గోశాలలో కూడా ఇలాంటి గో ప్రొడక్ట్స్ తయారు చేయాలి. ఆంధ్ర తెలంగాణలో గో ప్రొడక్ట్స్ విస్తృతంగా ప్రచారం చేస్తుంది మన గోవర్ధన్ గోశాల జీజీఎస్పీకి అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. దానికి ఎంతమంది అన్నా నేను పట్టించుకోవట్లేదు. నాకు కావాల్సిన గోరక్షణ జరగాలి, సనాతన ధర్మం నిలబడాలి. నేను చేసిన తప్పని ఏమైనా ప్రూవ్ చేస్తే అప్పుడు మాట్లాడతాను. సో అయితే జనరల్గా మీకు ఇన్ని ఆవులు మెయింటైన్ చేస్తారు, ఇన్ని గోవులు మెయింటైన్ చేస్తారు. సో మీరు గోపాలకులు అన్నారు ఇంత ముందుకు. సో వాళ్ళ నుంచి ఎప్పుడైనా ఇబ్బంది వచ్చిందా? వాళ్ళు లేకపోవడం కానీ వాళ్ళు ఏమన్నా? ఇది చాలా మంచి ప్రశ్న వేసారండి. ఈ రోజు కూడా ఒక పెద్ద మనిషి తోటి నేను ఒక మాట విన్నానండి. లేబర్ మెంటాలిటీ వాళ్ళు మారరు అనేటువంటి ఒక వర్డ్స్ తోటి ఎవరైతే ఉంటారో వాళ్ళు లేబర్ ట్రబుల్ చేస్తారు. కానీ వాడిని ఈశ్వరుడు అనుకొని మన కుటుంబ సభ్యుల్లాగా ప్రేమానురాగాలతో వాడిని చూసుకుంటూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మనతో మంచిగా ఉంటారు, బాగానే ఉంటారండి. ఓకే, అయితే ఇక్కడ ఏమైందంటే ఆ నమ్మకము వర్క్ చేసే టీంకి
వర్క్ చేయించుకునే వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు, అది ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అందుకని చిన్న చిన్న సమస్యలు నాకు వచ్చాయి కాదని లేదు, కానీ కుటుంబంలో రావండి సమస్యలు వస్తాయి. అట్లానే వస్తాయి. అందుకని అది పెద్ద కంప్లైంట్ కాదు. అయితే తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు, అంటే బీహారీ, మధ్యప్రదేశ్ వాళ్ళు కూడా ఉంటారు. ఈ ఇద్దరు, వీళ్ళు ఒక రకంగా బాగుంటారు, వాళ్ళు ఒక రకంగా బాగుంటారు. ఓకేండి. అందుకని నాకైతే వర్కర్స్తో ప్రాబ్లం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇది లక్ష్మీ శర్మ గారు చెప్తున్నారు. సో మనం ఇక్కడ ఉన్నటువంటి గోవర్ధన గోశాల నుంచి వీళ్ళ ప్రస్థానం అంతా మొదలైందని చెప్పొచ్చు. సో మొదట ఒక ఆవుతోటి ప్రారంభించినట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే 150 గోవుల వరకు కూడా ఇక్కడ ఉన్నట్టు చెప్తున్నారు. సో ఆవులు అంటే కేవలం పాలే కాదు, వాటి నుంచి వచ్చేటువంటి గోమూత్రం కావచ్చు, పేడ కావచ్చు, వీటన్నిటిని కూడా కలిపి చేస్తేనే ఒక మంచి గోశాల నడుస్తున్నట్టుగా కూడా వారి మాటలో తెలుస్తుంది. సో వాటి మంచి మెయింటైన్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఒక మంచి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో దీని నుంచి ఎన్నో రకాల ప్రొడక్ట్స్ కూడా తయారు చేస్తున్నట్టు చెప్తున్నారు. సో ఒక మనిషి డైలీ తన జీవితం సంబంధించి ఎన్ని రకాల ప్రొడక్ట్లు అయితే ఇప్పుడు వాడుతున్నారు, సో వాటన్నిటి కూడా రిప్లేస్మెంట్గా వీళ్ళ ఫామ్ దగ్గర నుంచి, వీళ్ళ గోవర్ధన గోశాల నుంచి కూడా అన్ని రకాల ఉత్పత్తులు కూడా తయారు చేస్తున్నట్టు చెప్తున్నారు. సో ఇక్కడ దాదాపు 13 ఎకరాల విస్తీర్ణంలో కూడా ఈ ఫామ్ అయితే నిర్వహిస్తున్నారు. సో దీంట్లో భాగంగా కూడా దాదాపు 150 ఆవులతో అయితే ఇక్కడ గోశాల నిర్వహిస్తున్నారు. సో ఎవరైనా ఉత్సాహవంతులు ఎవరైనా ఉన్నా కూడా, ఎవరైనా కొత్తగా దేశీయ ఆవుల ఫామ్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నా కూడా ఇప్పటివరకు సార్ చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ కూడా వాళ్ళు ఫామ్ ఏర్పాటు చేసుకుంటే మంచి ఆదాయం కావచ్చు, ఆరోగ్యం అన్ని రకాలుగా వాళ్ళు పొందేటువంటి అవకాశం ఉంటున్నట్టుగా కూడా వారి మాటలో తెలుస్తుంది.